మాట్లాడుతున్నాం. ఫ్లోర్ పజిల్స్ అంటే ఫ్లోర్ బేస్డ్. అంటే మనం ఇంతవరకు ఏ టైప్ ఆఫ్ పజిల్స్ చేసాం? లీనియర్ పజిల్స్ చేసాం, సర్క్యులర్ పజిల్స్ చేసాం కదా. లీనియర్ పజిల్స్ అంటే ఏం చేసాం? ఇలా లీనియర్ గా లైన్ వేసుకొని, అంటే హారిజంటల్ గా లైన్ వేసుకొని మనం సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం లేదు, దాన్ని కొంచెం వెర్టికల్ గా తీసుకోవడం అంతే. ఫ్లోర్స్, మనకి బిల్డింగ్స్ తెలుసు కదా, బిల్డింగ్స్ కి ఫ్లోర్స్ ఎలా ఉంటాయి? ఇలా వెర్టికల్ గా ఉంటాయి కదా. నార్మల్ గా నెంబరింగ్ ఎలా ఇచ్చుకుంటాం ఫ్లోర్స్ కి? రెగ్యులర్ గా మనం చూసిన బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ తీసుకుంటే ఏం చెప్తాం? కింద గ్రౌండ్ ఫ్లోర్, దానిపైన ఫస్ట్ ఫ్లోర్, దానిపైన సెకండ్ ఫ్లోర్, ఇలా తీసుకుంటాం రెగ్యులర్ గా. బట్ మనం ఇక్కడ పజిల్స్ కాన్సెప్ట్ లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి ఎలా తీసుకోవాలంటే, కింద ఫ్లోర్ నే ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటాం, ఆ పైన సెకండ్ ఫ్లోర్, ఆ పైన థర్డ్ ఫ్లోర్ అండ్ సో ఆన్ అప్ టు మనకి ఎన్ని ఫ్లోర్స్ బిల్డింగ్ ఇస్తే క్వశ్చన్ లో అన్ని ఫ్లోర్స్ వరకు తీసుకుంటాం. ఓకేనా? అయితే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడంటే, మనకి సర్టెన్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఒక బిల్డింగ్ ఉంది అని చెప్పిస్తాడు. ఆ బిల్డింగ్ లో ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కరు ఉంటారు. ఏ ఫ్లోర్ లో ఎవరున్నారు అన్నది మనం అరేంజ్ చేసుకోవాలి అంతే. ఓకేనా? నెంబరింగ్ అనేది మనం బాటమ్ టు టాప్ వేసుకోవాలి. ఫ్లోర్స్ బాటమ్ ఫ్లోర్ ని ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటాం. ఓకేనా? క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ లో ఏముంది? ఎస్ఎస్సి కి ఫ్లోర్ పజిల్స్ ఉంటాయా అంటే చెప్పలేం. ఎస్ఎస్సి అని ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి? మనకి అన్నిటికీ ఒకే ఎగ్జామ్ కదా సెట్. ప్రెసెంట్ ఎస్ఎస్సి వేరేగా, బ్యాంక్స్ వేరేగా ఉండొచ్చు, కానీ ఫర్దర్ గా అన్ని కలిపేస్తారు. సిలబస్ ఎప్పటికి ఎలా మారుతుందో తెలియదు కదా, నేర్చుకుంటే ఏం పోయింది. ప్రెసెంట్ అయితే ఎస్ఎస్సి లో పజిల్స్ ఫ్లోర్ పజిలా, లీనియర్ పజిలా అని చెప్పలేం, డిఫికల్టీ లెవెల్ బట్టి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే, 6 people ABCDE and F live on 6 different floors of a building. ఒక బిల్డింగ్ లో 6 different floors ఉన్నాయి. సో 6 floors అని మనకి ఫస్ట్ లైన్ లో తెలుస్తుంది కాబట్టి మనం నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5 6 ఫ్లోర్స్ మనం ఇలా వేసుకున్నాం. నేను రెండు వైపులా ఎందుకు ఇలా పెట్టుకున్నానంటే, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటున్నాను. 6 ఫ్లోర్స్ వేసేసుకున్నాం. ద గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 1, గ్రౌండ్ ఫ్లోర్ ని నెంబర్ 1 అనుకుంటాం, దాని పై ఫ్లోర్ ని నెంబర్ 2 అనుకుంటాం అండ్ సో ఆన్ 6th ఫ్లోర్ వరకు. ఇక్కడ నుంచి మనకి క్లూస్ ఇచ్చారు, ఆ క్లూస్ ని యూజ్ చేసుకొని మనం అరేంజ్ చేసుకోవాలి. సి లివ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్ బిలో ద ఫ్లోర్ ఏ. ఏ ఏదైతే లివ్ చేస్తుందో, ఏ ఉంటున్న ఫ్లోర్ కి ఇమీడియట్ బిలో సి ఉంటుంది, అంటే ఇమీడియట్ గా కింద సి ఉంటుంది. అది ఆ పాయింట్ తాలూకా మీనింగ్. ఏ కింద సి ఉంటుంది అని ఇచ్చాడు, కానీ ఏ సి ఎక్కడ ఉన్నాయో మనకి పర్టికులర్ గా తెలియదు కాబట్టి ఒక సైడ్ రాసుకుందాం, ఏ కింద సి ఉండాలి అని ఒక పక్కన పెట్టాను. నెక్స్ట్, ఈ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్లీ బిలో ఫ్లోర్ ఆఫ్ డి. డి ఎక్కడైతే ఉంటుందో డి కి ఇమీడియట్ బిలో ఈ ఉంటుందంట. ఈ రెండు ఒక కాంబో, ఈ రెండు ఒక కాంబో. ఇవి ఇలా ఏసిడిఈ ఇలా కాంబోలో వస్తాయి. సో అందుకని దాన్ని మనం సెపరేట్ గా రాసుకున్నాం. 3 people live between the floors of F and E. ఈ మనకి తెలుసు, ఈ ఇక్కడ ఉంది. ఈ కి ఎఫ్ కి మధ్యలో 3 people ఉండాలి అని చెప్తున్నారు, అంతేనా? ఈ కి ఎఫ్ కి మధ్యలో ఓన్లీ 3 people మాత్రమే ఉండాలి, 3 people అని చెప్పారు. సరే, కానీ ఈ ఎక్కడ పెట్టాలో మనకి తెలుసా? ఏ ఫ్లోర్ లో పెట్టాలి అన్నది తెలీదు. సో ఈ కి 3 కి మధ్యలో 3 members ఉంటారు అని మైండ్ లో పెట్టుకోండి. బి డస్ నాట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. టాప్ ఫ్లోర్ లో బి ఉండదు, బి అక్కడ రాకూడదు అని రాసుకున్నా ఇలా. నెక్స్ట్, ఏ డస్ నాట్ లివ్ ఆన్ ఎనీ ఫ్లోర్ బిలో డి అండ్ ఈ. డికి ఈకి కింద, ఈ రెండిటి కింద ఏ రాకూడదు అంట. సో ఈ రెండిటి కింద రాకూడదు అంటే అర్థం ఏంటి? ఆబ్వియస్లీ ఈ రెండిటి పైన, అంటే డికి ఈకి పైన ఏ రావాలి. ఏ ఉందంటే ఏ కింద ఆటోమేటిక్ గా సి ఉండాలి. ఈ మధ్యలో ఏమైనా ఉన్నాయా లేదా అని మనకి తెలియదు. డిఈ ఉండాలి, డిఈ పైన ఏసీ ఉండాలి. అది మనకి కావాల్సిన స్ట్రక్చర్. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ ని మనం ఈ 6 floors లో అరేంజ్ చేయాలి. టాప్ ఫ్లోర్ లో బి ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు మనకి ఒక మైండ్ లో పెట్టుకున్నాం కదా పాయింట్. ఏంటి ఆ పాయింట్? ఈ కి ఎఫ్ కి మధ్యలో ముగ్గురు ఉండాలి అని ఉంది కదా. 3 people live between ఎఫ్ అండ్ ఈ. ఇఫ్ సపోజ్ ఇలా వేసుకుందాం, ఈని ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఈ పైన డి వస్తుంది. ఈ కి ఎఫ్ కి మధ్యలో ముగ్గురు ఉండాలన్నారు కదా, ఈ ఇక్కడ ఉంది కాబట్టి ఈ పైన ముగ్గురిని 1 2 3 ముగ్గురిని విడిచిపెట్టి ఇక్కడ ఎఫ్ పెట్టుకుందాం. ఓకేనా? ఇంకో పాసిబిలిటీ ఏముంది? ఎఫ్ ఇక్కడ పెట్టుకుంటే 1 2 3 ముగ్గురిని విడిచిపెట్టి ఇక్కడ ఈ పెట్టుకోవడానికి అవుతుంది. ఇక్కడ ఈ పైన డి ఉండాలి కాబట్టి ఈ పైన డి పెట్టుకున్నాం, అంతేనా? ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. సో ఏసీడిఈని మనం ప్లేస్ చేయాలి, డిఈని ప్లేస్ చేసేసాం.
ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏముంది, ఏ డస్ నాట్ లివ్ ఆన్ ఎనీ ఫ్లోర్ బిలో డిఈ. డికి ఈకి కింద ఏ ఉండకూడదు. సో ఆబ్వియస్లీ డి పైన ఏ ఉండాలి. ఏకి కాంబోగా ఏముంది సి. ఏసి రెండు పైన కిందే ఉండాలి. సో మనకి ఈ రెండు కలిపి వేసుకునే పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఇటువైపు చూసుకుంటే ఎఫ్ కింద ఏసీ ఇలా వేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎఫ్ కింద ఏసీ కాంబో ఇలా వేసేసుకోవచ్చు. అంతేనా? అన్ని ఫ్లోర్స్ వేసేసుకున్నాం. ఇంకా మిగిలిపోయిన ఫ్లోర్ ఏంటి, ఇంకా మిగిలిపోయిన పర్సన్ ఎవరు, బి అనే పర్సన్ మిగిలిపోయారు. సో బిని మనం ఈ పాసిబిలిటీలో ఇటువైపు వేసుకుంటున్నాను, ఈ పాసిబిలిటీలో ఇటువైపు వేసుకుంటున్నాను. కానీ బితో మనకి ఏం పాయింట్ ఇచ్చాడు, బి డస్ నాట్ లివ్ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్. టాప్ మోస్ట్ ఫ్లోర్ లో బి ఉండకూడదు అని ఇచ్చాడు. ఇక్కడ బి ఎక్కడ ఉంది, టాప్ మోస్ట్ ఫ్లోర్ లోనే కదా వచ్చింది, కానీ ఇక్కడ రాకూడదని ఇచ్చారు కానీ మనకు వచ్చింది కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్, ఇది కరెక్ట్. ఈ పాసిబిలిటీలో బి మనకి కింద ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చింది, అక్కడ ఉండకూడదు అని రూల్ ఏం లేదు. సో మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఓకేనా? అర్థమైందా ఎలా చేసాము అన్నది? వెరీ గుడ్ నాగలక్ష్మి, అర్థమైంది కదా? నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ కాదు, కింద క్వశ్చన్స్ చూడండి. ప్రతి పజిల్ కి మనకి పజిల్ తో పాటుగా ఒక 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 క్వశ్చన్స్ నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, హౌ మెనీ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి. ఎఫ్ కి బి కి మధ్యలో ఎంత మంది కూర్చున్నారు అని అడుగుతున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎఫ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ బి ఉంది. అంటే టాప్ ఫ్లోర్ లో ఎఫ్, బాటమ్ ఫ్లోర్ లో బి. మధ్యలో ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. సో దీనికి ఆన్సర్ 4. నెక్స్ట్, డి ఈజ్ లివింగ్ ఇన్ విచ్ ఫ్లోర్. డి ఏ ఫ్లోర్ లో ఉంటున్నారు, ఏ ఫ్లోర్, ఫ్లోర్ నెంబర్ 3, థర్డ్ ఫ్లోర్. ఇఫ్ ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు సి, ఏ ఈజ్ రిలేటెడ్ టు డి, దెన్ సి ఈజ్ రిలేటెడ్ టు అని అడిగారు. అంటే ఏంటి, ఇఫ్ ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు సి, ఎఫ్ ఏమో సి కి రిలేట్ అయితే తర్వాత ఏ ఈజ్ రిలేటెడ్ టు డి, ఏ వచ్చేసి డి కి రిలేట్ అయితే సి దేనికి రిలేట్ అవుతుంది అని అడిగారు. ఇక్కడ చూడండి, ఎఫ్ కి సి కి మధ్యలో ఒక పర్సన్ వదిలేసి ఎఫ్ సి కి రిలేట్ అయింది, ఏ కి డి కి మధ్యలో సి ని వదిలేసి ఏ డి కి రిలేట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సి కి ఈ కి మధ్యలో ఒక పర్సన్ ఉంటే మధ్యలో ఒక పర్సన్ వదిలేసి, అంటే సి తర్వాత ఒక పర్సన్ వదిలేసి ఇంకొకరికి రిలేట్ అవ్వాలి. సో సికి రిలేషన్ ఏమొస్తుంది, ఈ వస్తుంది. సికి ఈకి మధ్యలో ఒక పర్సన్ వదిలేసి సిఈకి రిలేట్ అవుతుంది. సో ఆన్సర్ ఈ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, if the positions of A and B are interchanged. A and B పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేస్తే అంటే ఏం చేయాలి, ఏ ఉన్న దగ్గర బి పెట్టాలి, బి ఉన్న దగ్గర ఏ పెట్టాలి, రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్ వేసుకోవాలి. ఇలా నేను ఎక్స్చేంజ్ చేసా, ఏ అండ్ బి తాలూకా ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేసా. దెన్ హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ద వన్ హూ ఈస్ ఇమీడియట్ అబౌవ్ ఏ అండ్ ద వన్ హూ ఈస్ ఇమీడియట్ బిలో బి. ఏకి ఇమీడియట్ అబౌవ్ ఉన్న పర్సన్ ఎవరు, ఈ ఉన్నారు, అండ్ బికి ఇమీడియట్ బిలో పర్సన్ సి ఉన్నారు. ఇప్పుడు ఈ ఈకి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఒక్కలే ఉన్నారు, డి ఒక్కలే ఉన్నారు. సో ఆన్సర్ 1. ఓకేనా? అర్థమైందా క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, పజిల్ ఎలా సాల్వ్ చేయాలి అన్నది? అర్థమైందా? రిపీట్ చేయనా? ఓకే, నెక్స్ట్ ఈ పజిల్ మీరు చేయండి. ఇది కూడా 6 పర్సన్స్ 6 ఫ్లోర్ బిల్డింగ్ చేయండి. చేసి ఆన్సర్ చెప్పండి. 6 పర్సన్స్ ఉన్నారు, KLMNO and P. వాళ్ళందరూ 6 డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉంటున్నారు. L lives on even numbered floor. L lives on the floor immediate below K's floor and immediately above M's floor. P lives on a floor immediately above N's floor. T lives on an even numbered floor. O does not live on 4th floor.
చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా. చిన్న పజిల్, క్వశ్చన్ చదువుతూ ఆన్సర్ చెప్పేయచ్చు. సరే చూడండి, వెరీ గుడ్. 6 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరూ 6 డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉన్నారు. సో మనం ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకుందాం. 6 డిఫరెంట్ ఫ్లోర్స్, 1 2 3 4 5 6 6 ఫ్లోర్స్ ని వేసేసుకుందాం. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎల్ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఎల్ ఉండాలి. ఓకే, బానే ఉంది. ఇక్కడ మనకి ఎన్ని ఎల్, అదే ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ ఎన్ని ఉన్నాయి, మనకున్న 6 ఫ్లోర్స్ లో ఈవెన్ నెంబర్స్ ఎన్ని, 6 ఒకటి, 4 ఒకటి, 2 ఒకటి, 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎల్ మనకి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి కాబట్టి మనకి 3 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఎల్ ని మనం 3 దగ్గరలో ఉంచొచ్చు. 6 దగ్గర పెట్టొచ్చు, 4 దగ్గర పెట్టొచ్చు, 2 దగ్గర పెట్టొచ్చు. అంతేనా? ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 3 ఈవెన్ ప్లేసెస్ లోనే మనం ఎల్ ని ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్, ఎల్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్ బిలో కేస్ ఫ్లోర్ అండ్ ఇమీడియట్ అబౌవ్ అండ్ ఎమ్స్ ఫ్లోర్. ఎల్ ఎక్కడ ఉండాలి, ఎల్ ఏమో కే కి ఇమీడియట్ కింద ఉండాలి, ఎం కి ఇమీడియట్ పైన ఉండాలి. అంటే కే కి ఎం కి మధ్యలో ఎల్ ఉండాలి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ 6th ఫ్లోర్ లో ఎల్ ని పెట్టుకున్నాం కదా. ఓకే, ఎం పైన ఎల్ ని పెట్టుకున్నాం, బానే ఉంది. కానీ ఈ పైన కే కూడా ఉండాలి. కానీ పైన మనకి ఇంకేం ఫ్లోర్స్ లేవు కదా. సో ఇక్కడ మనకి కే పెట్టుకోవడానికి ఛాన్సే లేదు. సో ఇక్కడ ఎల్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో ఎల్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి 4th ఫ్లోర్, ఇంకొకటి 2nd ఫ్లోర్. సో ఇక్కడ మనం పైన కేని కింద ఎం ని ఫిక్స్ చేసుకోవచ్చు. కేఎల్ఎం షాపింగ్ మాల్ కాదు, మనకు వచ్చిన పర్సన్స్. ఓకేనా, ఇలా పెట్టుకున్నాం. P lives on a floor immediately above n floor. P ఎక్కడ ఉండాలి, ఇమీడియట్ గా n కి పైన ఉండాలి. అబౌవ్ n's ఫ్లోర్ అన్నారు. P lives on an even numbered floor. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ పైన ఉండాలి. ఓకే, బానే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే P పైన n ఉండాలి. అంటే ఈ రెండు పక్కాగా P పైన n ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు డైరెక్ట్ గా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ఎక్కడ ఖాళీ ఉంది, ఈ పాసిబిలిటీలో Pn పెట్టుకోవచ్చు. అంతేనా? నెక్స్ట్, ఈ పాసిబిలిటీలో Pn పెట్టుకోవడానికి ఇక్కడ మనకి 3 ప్లేసెస్ ఉన్నాయి. సో Pn ని డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేయడానికి మనకి క్లారిటీ రావడం లేదు. కంటిన్యూషన్ ఏముంది, P lives on an even numbered floor. P ఏమో ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉంటుంది. మనకున్న ఇక్కడ 3 ప్లేసెస్ లో ఈవెన్ నెంబర్ ఏంటి, 6 ఒకటి, 4 ఒకటి. ఇఫ్ సపోజ్ 4 లో P పెడితే కింద n పెట్టడానికి ఛాన్స్ ఉండదు కదా. సో మనం ఇక్కడ 6 లో P ని పెట్టుకుంటే కింద n పెట్టుకోవచ్చు. ఇలా P ని n ని కూడా అరేంజ్ చేసేసాం. ఇంకా మిగిలిపోయింది O. ఇక్కడ మిగిలిపోయిన ఫ్లోర్ ఒకటి మిగిలిపోయింది, అక్కడ ఓ ని పెట్టేసుకున్నాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఓ డస్ నాట్ లివ్ ఆన్ 4th ఫ్లోర్. ఓ ఏమో 4th ఫ్లోర్ లో ఉండకూడదు అని ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకి ఎక్కడ వచ్చింది, ఓ 4th ఫ్లోర్ లోనే వచ్చింది. అంటే ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఇది రాంగ్ కాబట్టి నేను దీన్ని క్లియర్ చేసేస్తున్నా. ఇది కరెక్ట్. OKLMPN చాలా మంది ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. అర్థమైంది కదా ఎలా వేసుకోవాలో. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. చెప్పండి, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ఎల్ అండ్ పి. వెరీ గుడ్. ఎల్ కి పి కి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఎల్ ఉంది ఇక్కడ, ఇక్కడ పి ఉంది. ఎల్ కి పి కి మధ్యలో ఒక్క ఫ్లోరే ఉంది. సో ఆన్సర్ 1. నెక్స్ట్, ఎం లివ్స్ ఇన్ విచ్ ఫ్లోర్. ఎం ఏ ఫ్లోర్ లో ఉంటుంది, 3rd ఫ్లోర్. సో ఆన్సర్ 3. 3rd ఫ్లోర్ లో ఉంటుంది ఎం. హౌ మెనీ ఫ్లోర్స్, అది హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ బిలో ఎన్. ఎన్ కింద ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, బిలో ఎన్. ఎన్ కింద మనకి ఏమున్నాయి, ఏం లేవు. ఎన్ఏ ఫస్ట్ ఫ్లోర్, ఎన్ కింద ఇంకేం ఉంటాయి, ఏం లేవు. సో నన్ ఆన్సర్. ఓకేనా, క్లియర్ కదా అందరికి. ఆన్సర్ పజిల్ ఆన్సర్ చేసిన వాళ్ళే ఆన్సర్ చెప్తున్నారు, రిమైనింగ్ వాళ్ళకి క్లియర్ కదా. క్లాస్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. సైలెంట్ గా ఉంటాం, క్లాస్ వినేస్తాం అంటే కాదు, ఆన్సర్ చెప్పాలి, డౌట్ ఉంటే అడగాలి. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇది చేయండి. క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది కానీ ఆన్సర్ క్లియర్ ఈజీగా వస్తుంది, చేసేయండి. 7 పర్సన్స్ ఇది. ఇప్పటి వరకు మనం 6 ఫ్లోర్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 7 ఫ్లోర్స్ వేసుకుంటారు. 7 మెంబర్స్ ఉన్నారు. సేమ్ అలాగే బాటమ్ టు టాప్ నెంబరింగ్ ఇచ్చుకుంటారు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ లో ఎలాగో ఉంది కదా, బాటమ్ ఫ్లోర్ 1, టాప్ ఫ్లోర్ 7 అని ఉంది కాబట్టి మనం వేసుకున్నాం అని అనుకోకండి. అక్కడ ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ మనం అలానే తీసుకోవాలి. కింద బాటమ్ ఫ్లోర్ ని 1 అనుకోవాలి, ఆ పైన అలా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 7 పర్సన్స్ ఉన్నారు. MNOPQR&S వాళ్ళందరికీ కూడా ఏమి ఇష్టం? డిఫరెంట్ బ్రాండ్స్, షూస్ బ్రాండ్స్ అంటే ఇష్టం అంట. ఏంటవి? ఒకటి రీబోక్, ఒకటి రెడ్ టేప్, నైక్, పూమా, ఫిలా, అడిదాస్ అండ్ వుడ్లాండ్. ఇవి 7 డిఫరెంట్ టైప్స్ షూస్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ అంటే ఇష్టం. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లోర్ లో ఉన్నారు. వాళ్ళని అరేంజ్ చేసేయండి, వాళ్ళకి ఇష్టమైన షూస్ ని కూడా అరేంజ్ చేసేయండి ఫాస్ట్ గా. సాయి గౌతమ్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సాయి గౌతమ్ అన్మ్యూట్ చేయండి. హలో, కొత్తగా జాయిన్ అయ్యారా? కాదు మ్యామ్. కాదా, ముందే జాయిన్ అయ్యారా? అంటే నీ మధ్య నేమ్ ఎప్పుడు చూడలేదు, అందుకే అడిగా. ఈ క్లాస్ కి ఫస్ట్ టైం మ్యామ్. ఈ క్లాస్ కి ఫస్ట్ టైమా? ఓకే, అర్థమవుతున్నాయా? ఎస్ మ్యామ్. ఓకే, చేసేయండి, పజిల్ చేసి చెప్తాను. మేడం ఈరోజు కరెంట్ అఫైర్స్ లేదా మేడం? ఆన్సర్ రాని వాళ్ళు చూడండి, చెప్తాను. 7 ఫ్లోర్స్ అన్నారు కదా, సో మనం ఫస్ట్ ఫ్లోర్స్ వేసేసుకుందాం. 1 2 3 4 5 6 7 7 ఫ్లోర్స్ ని వేసేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్లూస్ చూద్దాం. ఇక్కడ వరకు జస్ట్ ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ నుంచి క్లూస్ కదా. క్యూ లైక్స్ నుంచి ఇక్కడ నుంచి చూద్దాం. క్యూ లైక్స్ వుడ్లాండ్ అండ్ ఎం లైక్స్ అడిదాస్. క్లియర్ గా ఇచ్చేసాడు. క్యూ కి వుడ్లాండ్ ఇష్టం, ఎం కి అడిదాస్ ఇష్టం. నెక్స్ట్, టీ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ లైక్స్ ఫిలా అండ్ హీ లైక్స్ పూమా. టీ కి పూమా ఇష్టం. టీ ఎక్కడున్నారు? ఫిలాని లైక్ చేస్తున్న పర్సన్ కి ఇమీడియట్ బిలో ఉన్నారు. ఓకే, ఫిలా ఎవరు లైక్ చేస్తున్నారో ఎక్కడున్నారో మనకు తెలియదు. ఆర్ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ అండ్ లైక్స్ రెడ్ టేప్. ఆర్ ఏమో ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉంటున్నారు, రెడ్ టేప్ ని లైక్ చేస్తున్నారు. ఆర్ కి రెడ్ టేప్, ఆడ్ నెంబర్ ఫ్లోర్. నెక్స్ట్, ఎస్ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్. 4th ఫ్లోర్ లో ఎస్ ని పెట్టేసుకున్నాం. అండ్ లైక్స్ ఫిలా. ఫిలా ఇష్టం. సో ఇందాక మనకి ఫిలాతో ఏంటి వచ్చింది? పీ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ లైక్స్ ఫిలా. ఫిలాని లైక్ చేసిన పర్సన్ కి ఇమీడియట్ బిలోలో పీ ఉంటున్నారు. సో కింద పీని వేసుకున్నాం. పీకి పూమా ఇష్టం, సో పూమా. నెక్స్ట్, క్యూ లివ్స్ జస్ట్ అబౌవ్ ఎం బట్ నాట్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్. ఎం కి జస్ట్ అబౌవ్ క్యూ ఉండాలి, అంటే ఈ రెండు ఒక ఆర్డర్. ఎం కి జస్ట్ అబౌవ్ క్యూ ఉండాలి, కానీ ఎం వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉండకూడదు, అంతేనా? సారీ, క్యూ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉండకూడదు. ఓ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ అబౌవ్ ద 4th ఫ్లోర్ అండ్ లైక్స్ నైక్. ఓ ఏమో 4th ఫ్లోర్ పైన ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి అండ్ తనకి నైక్ ఇష్టం ఉండాలి, అంతేనా? 4th ఫ్లోర్ పైన ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ ఏవేవి ఉన్నాయి? 7 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది, రెండు ఉన్నాయి.
అంతేనా? సో ఆ రెండిట్లో ఒక దగ్గర పెట్టుకోవాలి. ఎస్ పిలా ది పూమా. సో ఇక్కడ నేను 5th ఫ్లోర్ లో పెట్టుకుంటున్నాను, ఇక్కడ నేను 7th ఫ్లోర్ లో పెట్టుకుంటున్నాను. ప్లేస్ ఉండదు, ఇలా పెట్టుకుందాం. ఇక్కడ 5th ఫ్లోర్ లో పెట్టుకుందాం, ఇక్కడ 7th ఫ్లోర్ లో పెట్టుకుందాం. ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో 4 పైన ఉండాలి. అండ్ ఓకే ఏమి ఇష్టం? నైక్ ఇష్టం. పెట్టేసుకున్నాం. నెక్స్ట్ M does not live on even number floor. M ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండదు, బానే ఉంది. సో ఇది మనం పెట్టుకున్నాం. వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం ఇలా అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏముంది? Q ఒక కాంబోలో రావాలి, Q ఏమో 2nd ఫ్లోర్ లో ఉండకూడదు. సో ఇక్కడ చూడండి, ఇటువైపు పాసిబిలిటీలో, రైట్ సైడ్ పాసిబిలిటీలో QM ఒకే దగ్గర రావాలంటే మనకి 2 రకాలుగా ఉన్నాయి. ఈ 6, 5 లో QM పెట్టుకోవచ్చు, ఆర్ 2, 1, 2 లో QM పెట్టుకోవచ్చు. కానీ మనకి Q వచ్చేసి 2nd ఫ్లోర్ లో రాకూడదు అని క్లియర్ గా ఇచ్చేసాడు. క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ కూడా మనకి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. సో QM ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఇది వుడ్లాండ్, ఇది అడిడాస్. ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇక్కడ QM మనం కింద 1, 2 ఫ్లోర్ లో QM ని పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. QM 2nd ఫ్లోర్ లో రాకూడదు కాబట్టి ఇక్కడ మనం 7, 6 లో పెట్టుకుంటాం. ఇది వుడ్లాండ్, ఇది అడిడాస్. పెట్టేసుకున్నామా? సో ఇవి కూడా అయిపోయాయి. ఉమా కూడా పెట్టేసుకున్నాం. ఇంకేమున్నాయి మనకి? రెడ్ ని పెట్టాలి, ఆర్ ని. ఆర్ కి ఏముంది రూల్? ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి అని ఉంది ఆర్ కి. ఇక్కడ మనకు ఉన్నవి 2 పాయింట్స్ ఉన్నాయి, సారీ 2 ఫ్లోర్స్ వేకెంట్ ఉన్నాయి, 1 and 2. ఇందులో ఆడ్ నెంబర్ ఏది? 1. సో ఆర్ దగ్గర రెడ్ టేప్ పెట్టుకుంటాం. ఆర్ దగ్గర రెడ్ టేప్. ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఒక షూ, ఒక పర్సన్ మిగిలిపోతారు. ఎవరు మిగిలిపోయారు? ఎన్ మిగిలిపోయారు. షూ ఏది మిగిలిపోయింది? రీబుక్ షూని మిగిలిపోయి ఇలా వచ్చింది మనకి. సో 2 వైపులా మనం ఆన్సర్ చేసేసాం. ఎక్కడో దగ్గర ఒక పాయింట్ మనకి వైలేట్ అవుతుంది. ఏ పాయింట్ వైలేట్ అవుతుందో చూద్దాం. Q ఏమో వుడ్లాండ్, M అల్దాస్ పెట్టేసాం. P lives immediately below ఫిలా కింద అండ్ పూమా ఇష్టం. R lives on odd number floor like red tape. S lives on 4th ఫ్లోర్ లో ఉంటుంది. నెక్స్ట్ Q lives just above M but not on 2nd floor. O lives on odd numbered floor. O odd number floor లోనే ఉంది and lives night. M does not live on even numbered floor. M ఏమో ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండకూడదు అని ఇచ్చారు. లాస్ట్ పాయింట్ చూడండి, M does not live on even numbered floor. సో 2 దగ్గరలో మనం M ఎక్కడ పెట్టుకున్నామో చూద్దాం. ఇటువైపు చూసుకుంటే M మనం 5th ఫ్లోర్ లో పెట్టుకున్నాం, ఇటువైపు చూసుకుంటే 6th ఫ్లోర్ లో పెట్టుకున్నాం. M ఏమో ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండకూడదు. ఇక్కడ మనకి 6 ఈవెన్ నెంబరే కదా, అంటే ఈ పాసిబిలిటీ రాంగ్, ఇది కరెక్ట్. ఇటువైపు మనం రైట్ సైడ్ రాసుకున్నది కరెక్ట్. సో ఇది నేను క్లియర్ చేసేస్తున్నా. సో ఇది పజిల్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Who among the following lives immediate above the one who likes Phila? ఫిలాని లైక్ చేస్తున్న పర్సన్ కి ఇమీడియట్ అబౌవ్ ఎవరున్నారు? ఫిలాని లైక్ చేస్తున్నది ఎస్, ఎస్ కి ఇమీడియట్ అబౌవ్ ఉన్నది ఎం. సో ఆన్సర్ ఆప్షన్ సి, ఎం ఆన్సర్. నెక్స్ట్ Q lives which of the following floor? Q ఏమో ఇక్కడ ఉన్న ఫ్లోర్ లో ఏ ఫ్లోర్ లో ఉన్నది? ఏ ఫ్లోర్ లో ఉంది? 6th ఫ్లోర్. Q మనకు వచ్చేసి ఇక్కడ 6th ఫ్లోర్ లో ఉంది. సో ఆన్సర్ 6th ఫ్లోర్, ఆప్షన్ డి. నెక్స్ట్ Who among the following lives on 2nd floor? 2nd ఫ్లోర్ లో ఎవరు ఉంటున్నారు? 2nd ఫ్లోర్ లో ఉన్నది ఎన్. ఎన్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ, ఎన్ ఆన్సర్, ఆప్షన్ ఏ. వెరీ గుడ్. నెక్స్ట్ Who among the following lives exactly between Q and N? Q కి N కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? కాదు, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఎవరు ఉన్నారు అని. Q కి N కి మధ్యలో ఎవరున్నారు? MSP ఉన్నారు, MSP. బట్ ఎగ్జాక్ట్ గా బిట్వీన్ అన్నారు, ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అన్నారు. సో ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మనకి 3 ఉన్నారు. ఈ 3లో మిడిల్ ఉన్నది ఎవరు? ఎస్. సో ఆన్సర్ ఎస్, ఆప్షన్ బి, ఎస్ ఆన్సర్.
నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ లివ్ ఇన్ బిట్వీన్ ఆర్ అండ్ ఓ. ఆర్ కి ఓ కి మధ్యలో ఎంత మంది ఉన్నారు? ఆర్ మనకున్నది ఫస్ట్ ఫ్లోర్ లో, ఓ ఉన్నది సెవెంత్ ఫ్లోర్ లో, మధ్యలో ఎంత మంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. సో ఆన్సర్ 5 ఇక్కడ మనకి ఆప్షన్ లో లేదు కాబట్టి మోర్ దాన్ 3 అని ఉంది ఆప్షన్ ఉంది. 5 3 కన్నా ఎక్కువే కదా, సో ఆప్షన్ ఈ ని సెలెక్ట్ చేసుకుంటారు, మోర్ దాన్ 3 ఆన్సర్. క్లియర్ కదా అందరికి? ఎవరికి ఏ పాయింట్ దగ్గర అర్థం కాకపోయినా వెంటనే అడగండి, చెప్తాను. ఓకే, ఇప్పుడు వేరే పజిల్ వచ్చి ఇది చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా. ఎయిట్ పర్సన్స్ ఉన్నారు. PQRSTUV and W ఆర్ లివింగ్ ఇన్ 8th story బిల్డింగ్. 8th story బిల్డింగ్ లో ఉన్నారు, బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. గ్రౌండ్ ఫ్లోర్ నెంబర్ 1 అనుకుంటాం, అలాగే టాప్ ఫ్లోర్ నెంబర్ 8 అనుకుంటాం. దానికోసం మనకి క్లూస్ ఇచ్చారు, చేసేయండి. చేశారా? సరే చూడండి, 8 పర్సన్స్ ఉన్నారు. PQRSTUV and W. సో చెక్ చేసుకుంటున్నారా? ఓకే, 8th floor బిల్డింగ్ మనం వేసుకోవాలి. 8 పర్సన్స్ ఉన్నారు, 8 ఫ్లోర్స్ ఉన్నాయి. సో 8th floor బిల్డింగ్ ని మనం ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5 6 7 8. ఎయిత్ ఫ్లోర్ బిల్డింగ్ వేసుకున్నాం. ఓకేనా? ఏమిచ్చాడు? క్యూ లివ్స్ అట్ 3rd floor. 3rd floor లో క్యూ ఉండాలి, డైరెక్ట్ గా వేసేసాం. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ అబౌవ్ P అండ్ బిలో S. P కి పైన ఎంతమంది ఉన్నారో S కి కింద అంతమందే ఉండాలి. ఓకేనా? సో దాన్ని మనం పక్కన పెడదాం, ఎందుకంటే మనకి వేకెంట్ చాలా ఉన్నాయి కాబట్టి మనకి చాలా పాసిబిలిటీస్ వచ్చేస్తాయి. పాసిబిలిటీస్ ని మినిమైజ్ చేసుకోవాలంటే మనం ఫర్దర్ స్టెప్ వేసుకోవాలి. ఆర్ లివ్స్ ఆన్ 7th floor. 7th floor లో ఆర్ ఉన్నారు, సో 7th floor లో ఆర్ ని పెట్టేసాం. నైదర్ P నార్ S లివ్స్ ఎట్ టాప్ ఫ్లోర్. టాప్ ఫ్లోర్ లో P గానీ S గానీ ఉండకూడదు. చూడండి, P గానీ S గానీ రెండు టాప్ ఫ్లోర్ లో ఉండకూడదు అని చెప్పాడు. నెక్స్ట్ P కి S కి ఇంకొక రిలేషన్ ఏముంది? P కి S కి ఇంకొక రిలేషన్, P పైన ఎంతమంది ఉన్నారో S కింద అంతమందే ఉండాలి. P గానీ S గానీ ఇద్దరు టాప్ ఫ్లోర్ లో ఉండకూడదు. ఇఫ్ సపోజ్ PS ఇద్దరిని టాప్ ఫ్లోర్ లో పెట్టాం కాబట్టి మనకి 8th floor ఫస్ట్ ఫ్లోర్ లో P ని S దానికి పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ 7th floor లో మనకు ఆల్రెడీ R ఉంది. ఇప్పుడు మనం P పైన ఎంతమంది ఉండాలో S కింద అంతమందే ఉండాలి కదా. సో 7th floor S ని 2nd floor లో పెట్టుకున్నాం అనుకోండి, S కింద ఒకరు ఉన్నారు కాబట్టి P పైన ఒకరిని పెట్టుకోవాలి, అంటే P ని మనం 7th floor లో పెట్టుకోవాలి. కానీ 7th floor లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందా? లేదు, అక్కడ ఆల్రెడీ R ఉంది. సో మనం 2 అదే సెకండ్ ఇక్కడ పై నుంచి 8 7 ఎలిమినేట్ అయిపోయాయి, కింద నుంచి 1 2 ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ 3rd floor లో ఇక్కడ ఆల్రెడీ క్యూ ఉంది. సో 3rd floor లో క్యూ ఉంది కాబట్టి మనం 6th floor లో కూడా ఈ P ని S ని ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో పై నుంచి 3 ఫ్లోర్లు ఎలిమినేట్ అయిపోయాయి, కింద నుంచి 3 ఫ్లోర్లు ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకా మిగిలిపోయింది మధ్యలో 5th floor అండ్ 4th floor.
ఈ 2 ఫ్లోర్స్ లోనే మనం పీనియస్ ని అరేంజ్ చేసుకోవాలి. ఎలా అరేంజ్ చేసుకోవాలి పీనియస్ ని? పీ పైన ఎంతమంది ఉండాలో ఎస్ కింద అంతమందే ఉండాలి. సో ఇలా పెట్టుకోవచ్చు కదా పీనియస్ ని. చూడండి, పీ పైన 3 ఉన్నారు, ఎస్ కింద 3 ఉన్నారు. సరిపోయింది కదా. పీ పైన ఎంతమంది? 3 ఉన్నారు, ఎస్ కింద 3 ఉన్నారు. ఈక్వల్ అయిపోయింది. సో ఇది ఒక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. ఇక్కడ ఎస్ ని ఇక్కడ పీ ని పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ పీ పైన 4 మెంబర్స్ ఉన్నారు, ఎస్ కింద 4 మెంబర్స్ ఉన్నారు. సో ఇది కూడా ఒక పాసిబిలిటీనే. సో ఎస్ ని పీ ని ఇంతకంటే వేరే విధంగా మనం ప్లేస్ చేసుకోవడానికి లేదు. ఈ 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 2 పాసిబిలిటీస్ ని ఇలా వేసుకొని చెక్ చేసుకుందాం. ఎస్ ని పీ ని ప్లేస్ చేసేసాం. నెక్స్ట్ 2 పర్సన్స్ లివ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. ఎస్ కి టీ కి 2 పర్సన్స్ ఉండాలి. 2 పర్సన్స్ ఉండాలంటే ఎక్కడ ఉండొచ్చు? ఎస్ కి అంటే ఇక్కడ ఎస్ పైన 2 పర్సన్స్ వదిలేసి ఇక్కడ టీ పెట్టుకోవచ్చు, ఆర్ ఎస్ కింద 2 పర్సన్స్ వదిలేసి ఇక్కడ కూడా టీ పెట్టుకోవచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ పెట్టుకోవాలన్నది మనకి కరెక్ట్ గా తెలియడం లేదు. ఇటువైపు కూడా టీని పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కరెక్ట్ గా తెలియడం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఎస్ పైన ఇద్దరు వదిలేస్తే టీ పెట్టడానికి 7th ఫ్లోర్ వస్తుంది. అక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి ఎస్ కింద ఇద్దరు వదిలేసి ఇక్కడ టీ పెట్టుకుందాం. ఇటువైపు రైట్ సైడ్ ఉన్న పాసిబిలిటీలో 2 ఛాన్సెస్ వస్తున్నాయి కాబట్టి దాన్ని పక్కన పెడదాం. ఫర్దర్ గా ఏమైనా మనకి యూస్ఫుల్ స్టెప్ ఉందేమో చూద్దాం. W lives on one of the floors above U. U పైన W ఉండాలి. More than 3 floors between V and U. V lives below U. అంటే U కింద V ఉండాలి. చూడండి, ఆర్డర్ ఎలా ఇచ్చాడంటే U పైన W ఉండాలి, U కింద more than 3 అంటే 3 కన్నా ఎక్కువ, 4 గానీ 5 గానీ మన ఇష్టం. కానీ ఎంత తీసుకున్నా, ఎంత గ్యాప్ తీసుకున్నా 3 కన్నా ఎక్కువ ఉండాలి, అక్కడ V ఉండాలి. ఇది ఆర్డర్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఎక్కడ వీని పెట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో చూద్దాం. లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో చూస్తే W U V ని పెట్టుకోవడానికి ఛాన్సెస్. ఆల్రెడీ మనకి టీ ఉంది కాబట్టి ఇక్కడ W పెట్టుకోవచ్చు. W పైన U పైన W, ఇక్కడ V. ఎందుకంటే మనకు ఆర్డర్ ఇదే కదా, W U V రావాలి. W U V పెట్టేసాం. కానీ U కి V కి మధ్యలో ఎంతమంది ఉండాలి? మోర్ దాన్ 3 ఉండాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 1 2 3. జస్ట్ 3నే ఉన్నారు. 3 ఉండకూడదు, 3 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ మనకి 3 ఉన్నారు. మనకి ఇచ్చిన ఛాన్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్లూ సెట్ అవ్వడం లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్. నెక్స్ట్ ఈ పాసిబిలిటీని తీసుకుందాం. ఈ పాసిబిలిటీ తీసుకుంటే మనకి మల్టిపుల్ ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి నేను ఇంకొకటి వేసుకుంటున్నా. ఇక్కడ ఏమి ఇచ్చాడు? టీని అరేంజ్ చేసుకుందాం. ఎస్ కి టీ కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి. సో ఇక్కడ ఎస్ తీసుకుంటే 2 పర్సన్స్ వదిలేసి ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను, ఇక్కడ 2 పర్సన్స్ వదిలేసి ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. 2 ఛాన్సెస్ వచ్చాయి టీని పెట్టుకోవడానికి. ఇంకా మిగిలిపోయినవి 3 ప్లేసులు మిగిలిపోయి. ఆ 3 ప్లేసుల్లో కూడా మనం ఇది అరేంజ్ చేసుకోవాలి. W U V. సో యాజ్ ఇట్ ఈస్ W U V పెట్టేస్తాను. ఇప్పుడు ఏం కావాలి? U కి V కి మధ్యలో మోర్ దాన్ 3 ఉండాలి. ఇక్కడ చూడండి, U కి V కి మధ్యలో మోర్ దాన్ 3 ఉన్నారా? ఇమ్మీడియట్ గా అబోవ్ బిలో ఉన్నారు. సో ఇది రాంగ్. ఇది కూడా క్లియర్ చేసేద్దాం. అబోవ్ బిలో ఉండకూడదు. U కి V కి మధ్యలో మోర్ దాన్ 3 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి, U ఎక్కడ ఉంది? 6th ఫ్లోర్ లో ఉంది. V 1st ఫ్లోర్ లో ఉంది. మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 ఫ్లోర్స్ ఉన్నాయి. మధ్యలో 4 మెంబర్స్ ఉన్నారు. అంటే 3 కంటే ఎక్కువే కదా 4. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇచ్చిన క్లూని ఎలా వేసుకోవాలి అని అర్థమైందా? ఆన్సర్ చేస్తున్నారు చాలా మంది. ఆన్సర్స్ రాని వాళ్ళు, ఫస్ట్ టైం పజల్స్ చేస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నా. అర్థమవుతున్నాయి కదా ఎలా వేసుకోవాలి క్లూస్ అన్నవి? ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ లివ్స్ ఎట్ టాప్ ఫ్లోర్? టాప్ ఫ్లోర్ లో ఎవరున్నారు? టాప్ ఫ్లోర్ లో? W ఉన్నారు. టాప్ ఫ్లోర్ అంటే మనకి ఇక్కడ 8th, అక్కడ ఉన్న 8th ఫ్లోర్ లో ఉన్నది W. సో ఆన్సర్ ఆప్షన్ A, W ఆన్సర్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ lives immediately above T? T కి ఇమీడియట్ అబౌవ్ ఎవరున్నారు? T కి ఇమీడియట్ అబౌవ్ T ఉన్నది మనకి 2nd ఫ్లోర్ లో T ఉంది. సో T కి ఇమీడియట్ అబౌవ్ అంటే 3rd ఫ్లోర్ లో
క్యూ ఉంది. సో ఆన్సర్ క్యూ. ఆప్షన్ లో మనకి క్యూ ఉందా? లేదు. సో ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దీస్ తీసుకుంటాం. ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. క్యూ ఆన్సర్. సో అందుకే నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ లివ్స్ ఎట్ 4th ఫ్లోర్? 4th ఫ్లోర్ లో ఎవరున్నారు? టీ ఉన్నారు. ఆన్సర్ ఆప్షన్ డి. 4th ఫ్లోర్ లో ఉన్నది టీ. నెక్స్ట్, 4 of the following are alike in a certain group. ఒక క్వాలిటీలో మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 5 ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ కి సేమ్ క్వాలిటీ ఉంటుంది, ఒక ఆప్షన్ కి ఆ క్వాలిటీ ఉండదు. ఆ క్వాలిటీ ఏంటో మనం చెక్ చేసుకోవాలి. VTQRS ఉన్నాయి మనకి ఇక్కడ. VTQRS ఎక్కడున్నాయి? వి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది, టీ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉంది, QRS. మీరు అబ్జర్వ్ చేస్తే RSQV ఈ 4 కూడా ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉన్నాయి. చూడండి, 1 ఆడ్ నెంబర్ ఫ్లోర్, 3 ఆడ్ ఫ్లోర్, 5 ఆడ్ ఫ్లోర్, 7 ఆడ్ ఫ్లోర్. సో ఈ 4 ఆప్షన్స్ కి కూడా ఆ 4 ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉన్నాయి. అది వాటి క్వాలిటీ. టీ అనే ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ బి. టీ మనకి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉంది. అన్ని ఆడ్ లో ఉండి ఇది ఒక్కటే ఈవెన్ లో ఉందంటే ఇదే కొంచెం తేడాగా ఉంది కదా. సో అదే మన ఆన్సర్. ఆన్సర్ ఆప్షన్ బి, టీ ఆన్సర్. Who among the following persons lives at the bottom? బాటమ్ ఫ్లోర్ లో ఎవరున్నారు? వి ఉన్నారు. సో ఆన్సర్ వి. ఆప్షన్ డి ఆన్సర్ వి. నెక్స్ట్, ఈ పజిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో పజిల్. 7 పర్సన్స్ ఉన్నారు. మళ్ళీ 7th ఫ్లోర్ బిల్డింగ్ వేసుకోండి. చిన్న పజిల్ కదా, చాలా తక్కువ క్లూస్ ఉన్నాయి అనుకుంటాం, కానీ ఎక్కువ పెద్ద పజిల్ పెద్దగా క్వశ్చన్ కనిపిస్తే క్లూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఫాస్ట్ గా వస్తుంది. క్లూస్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. కానీ ఇది ఈజీగా లేండి, చిన్న క్వశ్చన్స్ ఇచ్చాయి ఈ రోజు. రేపు మనం కొంచెం పెద్దలు చేద్దాం. ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం చిన్నవి ఇచ్చా, మీకు అలవాటు పడాలని. చేయండి ఫాస్ట్ గా. అయిపోయిందా? ఇప్పుడు ఈ పజిల్ చూద్దాం. 7 పర్సన్స్ ఉన్నారు. సో 7 వేసుకుందాం. 1 2 3 4 5 6 7. వేసేసుకున్నాం. 7 ఫ్లోర్స్ వేసేసుకున్నాం. 7 పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? మోర్ దాన్ 4 పర్సన్స్ లివ్ బిట్వీన్ యూ అండ్ వి. యూ కి వి కి మధ్యలో మోర్ దాన్ 4 ఉండాలి. 4 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 5 or 6 మనకి ఫ్లోర్స్ లో ఎంత సరిపోతే అంత. ఇప్పుడు చూడండి, యూని విని 2 ఫ్లోర్ లో విడిచిపెట్టేస్తే ఇంకా మిగిలిపోయిన ఫ్లోర్స్ ఎన్ని ఉంటాయి మనకి? 1 2 3 4 5. టోటల్ 7 ఫ్లోర్స్ కాబట్టి యూకి ఒక ఫ్లోర్, వీకి ఒక ఫ్లోర్ తీసేస్తే ఇంకా మిగిలిపోయినవి 5 ఫ్లోర్స్ ఉంటాయి. యూకి వీకి మధ్యలో 4 కంటే ఎక్కువ ఉండాలి అంట. ఫ్లోర్ కంటే ఎక్కువ ఉండాలంటే ఏంటి? మనకున్న ఆప్షన్ ఒక్కటే, వాళ్ళిద్దరికి మధ్య 5 ఫ్లోర్సే ఉండాలి. అంతే కదా, 6 ఫ్లోర్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. వాళ్ళిద్దరి మధ్య 5 ఫ్లోర్సే ఉండాలి. 5 ఫ్లోర్సే ఉండాలి అంటే వాళ్ళిద్దరు ఎక్కడ ఉండాలి? యూ అండ్ వి టాప్ ఫ్లోర్ లో ఒకరు, బాటమ్ ఫ్లోర్ లో ఒకరు ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య 5 ఫ్లోర్స్ ఉంటాయి. 4 కంటే ఎక్కువ అవుతుంది. సో యూ వి టాప్ లో ఒకరు, బాటమ్ లో ఒకరు తీసుకుందాం.
ఎవరి పైన ఎవరి కింద అంత మనకు తెలియదు కదా. సో 2 రకాలుగా తీసుకున్నా. ఒక దగ్గర యూని టాప్ లో పెట్టుకున్నా, ఇంకొక దగ్గర వీని టాప్ లో పెట్టుకున్నా. దాన్ని బట్టి బాటమ్ లో ఏదో వస్తే అది పెట్టుకున్నాం. నెక్స్ట్, 1 person లివ్ బిట్వీన్ యూ అండ్ ఎస్. యూ కి ఎస్ కి మధ్యలో 1 person ఉండాలి. పెట్టేసాం. ఒక పర్సన్ విడిచిపెట్టి ఎస్ ని పెట్టేసాం. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిలో ఆర్ అబౌవ్ పి. అంటే ఏంటి? పి కి పైన ఎంతమంది ఉన్నారో కింద కూడా అంతమందే ఉండాలంట. పైన కింద ఒకేలాగా ఉండాలంటే ఏమవ్వాలి? పి మనకి మిడిల్ లో ఉండాలి. టోటల్ 7 floors కాబట్టి మిడిల్ ఫ్లోర్ ఏమవుతుంది? పైన 3 ఫ్లోర్లు, కింద 3 ఫ్లోర్ వదిలేస్తే మధ్యలో 4th ఫ్లోర్ ఉంది. 4th ఫ్లోర్ మిడిల్ ఫ్లోర్ అవుతుంది. అక్కడే పి ఉంటుంది. పీకి పైన 3 ఉన్నారు, పీకి కింద 3 ఉన్నారు. ఓకేనా? టీ ఈజ్ నాట్ లివ్ జస్ట్ బిలో ఆర్ జస్ట్ అబౌవ్ ఎస్. ఎస్ కి జస్ట్ పైన గానీ కింద గానీ టీ రాకూడదు. అంటే ఇక్కడ ఎస్ పైన టీ రాకూడదు, ఇక్కడ 2nd floor లో టీ రాకూడదు. నెక్స్ట్, టీ లివ్స్ అబౌవ్ ఆర్. ఆర్ పైన టీ ఉండాలి. ఆర్ హూ లివ్ అబౌవ్ వి. వి పైన ఆర్ ఉండాలి, ఆర్ పైన టీ ఉండాలి. ఇది స్ట్రక్చర్. సో ఎలా వేసుకుంటాం? అంతేనా? టీ లివ్స్ అబౌవ్ ఆర్, ఆర్ పైన టీ ఉండాలి. హూ లివ్స్ అబౌవ్ వి, వి పైన ఆర్ ఉండాలి. చూడండి, వి పైన ఆర్ ఉండాలంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో ఛాన్స్ ఉంటుందా? వి పైన ఆర్, వి ఉన్నదే టాప్ ఫ్లోర్ లో, ఇంకా వి పైన ఆర్ టీ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? లేదు. సో ఇది రాంగ్. ఇటువైపు మనకి వి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. సో వి పెట్టేసుకున్నాం. వి పైన ఆర్ ని టీ ని ప్లేస్ చేసుకోవచ్చు. ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు? టీ మనకి ఇక్కడ రాకూడదు. 6th floor లో టీ రాకూడదు. సో ఇక్కడ 3rd floor లో టీని పెట్టుకుంటాం, ఇక్కడ ఆర్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఆర్ పైన టీ ఉన్నట్టు అయింది. ఇంకా మిగిలిపోయింది ఎవరు? క్యూ మిగిలిపోయారు. సో 6th floor లో క్యూని పెట్టేసుకుంటాం. ఇది పజిల్. అర్థమైందా? ఒక్క నిమిషం. ఓకే, అర్థమైంది కదా అందరికి? ఇది ఈ పజిల్. దీని మీద ఉన్న క్వశ్చన్స్ ఏమొచ్చాయి? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఎట్ 3rd floor. 3rd floor లో ఉన్నది ఎవరు? టీ. టీ ఉంది 3rd floor లో. సో టీ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ లో టీ ఉంది. సో ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ, టీ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ యూ అండ్ పి. యూ కి పి కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? యూ వచ్చేసి 7th floor లో ఉంది, పి వచ్చేసి 4th floor లో ఉంది. సో యూ కి పి కి మధ్యలో ఇద్దరు ఉన్నారు. క్యూ అండ్ ఎస్ 2 members ఉన్నారు. సో ఆన్సర్ ఆప్షన్ సి, 2 members. నెక్స్ట్, ఆర్ లివ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్. ఆర్ ఏమో ఏ ఫ్లోర్ లో ఉన్నారు. 2nd floor. ఆప్షన్ ఏ, 2nd floor లో ఉన్నారు ఆర్. నెక్స్ట్, who among the following person live just above s. s కి just above, s పైన ఎవరున్నారు? just above ఎవరున్నారు? q. సో ఆన్సర్ ఆప్షన్ బి, q ఆన్సర్. నెక్స్ట్, 4 of the following are alike. ఇందాకలాగే ఇక్కడ ఇచ్చిన 5 options లో 4 options కి సేమ్ క్వాలిటీ ఉంటుంది. 5th option అది వైలేట్ అవుతుంది. ఏమి ఇచ్చాడు మనకి? USTVR. USTVR. చూడండి, యూ వచ్చేసి ఆడ్ నెంబర్ ఫ్లోర్, ఎస్ ఆడ్, టీ ఆడ్, వి ఆడ్, ఆర్ ఒక్కటే ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉంది. సో ఆర్ ఆన్సర్. ఆప్షన్ ఈ, ఆర్ ఆన్సర్. నెక్స్ట్, అంతే, ఆ పజిల్ అయిపోయింది. ఇది కొత్త పజిల్ చేయండి. 8 persons ఉన్నారు. ABCDMNO అండ్ పి ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉన్నారు. 8th floor బిల్డింగ్. క్లూస్ ఇచ్చారు, చేసేయండి ఫాస్ట్ గా. ఇచ్చిన హింట్స్ మనకి ఇండైరెక్ట్ గా ఇస్తాడు, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అది మైండ్ లోకి ఫాస్ట్ గా స్ట్రైక్ అవ్వాలి అంటే, ఆ ఇన్స్టింక్ట్స్ ఫాస్ట్ గా బిల్డ్ అవ్వాలి, రావాలి అంటే ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్. సరే, కొంతమంది చేశారు చూడండి. 8th floor బిల్డింగ్ కదా, అగైన్ మనం ఫ్లోర్స్ వేసేసుకుంటాం. 3, 4, 5, 6, 7, 8. ఫ్లోర్స్ వేసేసుకున్నాం. 8 floors. ఏమి ఇచ్చాడు మనకి? డి లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అబౌవ్ ద ఫ్లోర్ నెంబర్ 5. 5th floor కంటే పైన ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో డి ఉండాలి.
ఫిఫ్త్ ఫ్లోర్ పైన ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి మనకి? 3 ఫ్లోర్స్ ఉన్నాయి. అందులో ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ ఎన్ని ఉన్నాయి? 6, 8. 2 ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏదో ఒక ఫ్లోర్ లో మనకి డి ఉండాలి. సో రెండు దగ్గరలో ఇలా వేసుకుందాం పాసిబిలిటీ. ఒక పాసిబిలిటీలో నేను 8th ఫ్లోర్ లో డీని పెట్టుకున్నా, ఇంకొక పాసిబిలిటీలో 6th ఫ్లోర్ లో డీని పెట్టుకున్నా. నెక్స్ట్, there are only two persons live between on the floor on which O and P live. O and P ఎక్కడైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య 2 persons ఉంటున్నారు. A lives immediate above the floor on which N lives. అంటే ఏంటి? N కి immediate above A ఉన్నారు, అంతేనా? O lives on an even numbered floor below the floor on which D lives. D అయితే ఎక్కడ ఉంటున్నారో, D ఎక్కడైతే ఉంటున్నారో D కింద ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో O ఉంటుంది. ఓకే. C lives on a floor 4. 4th ఫ్లోర్ లో C ఉంటుంది. డైరెక్ట్ గా ఇచ్చేసాడు. There are only 3 persons live between N and M who lives on an odd numbered floor above the floor on which C lives. C ఎక్కడైతే ఉంటుందో C కి పైన, C పైన ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో M ఉండాలి. M కి N కి మధ్యలో 3 persons ఉండాలి. ఓన్లీ 3 persons అని ఇచ్చాడు. సో C మనకి తెలుసు 4th ఫ్లోర్ లో ఉంది. C పైన ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో మనకి M పెట్టాలి. C పైన ఉన్న 4 ఫ్లోర్ లో ఆడ్ నెంబర్స్ ఏవేవి? 7 1 5 1, అంతేనా? సో ఇప్పుడు మనం 7 5 లో M ని పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ సపోజ్ 7 లో M ని పెట్టామనుకోండి, M కి N కి మధ్యలో 3 persons ఉండాలి కదా. 1 2 3. 3 ని వదిలేస్తే ఇక్కడ N వస్తుంది. కానీ ఇక్కడ కాంబో ఏం రావాలి? N కి ఇమీడియట్ అబౌవ్ A రావాలి. ఇక్కడ N కి ఇమీడియట్ అబౌవ్ A పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు, C ఉంది ఆల్రెడీ. సో మనకి 7th ఫ్లోర్ లో M ని పెడితే సెట్ అవ్వడం లేదు. కాబట్టి 5th ఫ్లోర్ లో M ని పెట్టుకుందాం. 3 persons ని విడిచిపెట్టి ఇక్కడ N పెట్టుకుందాం. N కి ఇమీడియట్ అబౌవ్ A పెట్టుకుందాం. ఇక్కడ కూడా అంతే. 3 persons ని విడిచిపెట్టి ఇక్కడ N ఇమీడియట్ అబౌవ్ A. ఇప్పుడు A ని N ని పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? O lives on an even number floor below D lives. D ఎక్కడైతే ఉంటుందో D కి కింద ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో O ని పెట్టాలి. ఇది చూడండి, లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీ చూసుకుంటే D కి కింద ఉన్న వేకెన్సీ ఒక్కటే వేకెన్సీ ఉంది. ఆ ఒక్క వేకెన్సీ కూడా ఆడ్ నెంబర్. మనకి O D కింద ఈవెన్ నెంబర్ రావాలి. D కింద ఈవెన్ నెంబర్ ఎక్కడ ఖాళీ లేదు. సో ఇక్కడ మనకి O పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్. ఇది రాంగ్. ఇప్పుడు రైట్ సైడ్ పాసిబిలిటీ ఇప్పుడు ఒకటే ఉంది. ఇందులో చూసుకుంటే D కింద ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ ఏవేవి ఉన్నాయి? ముందు వేకెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి? 7 6 3 ఫ్లోర్స్ వేకెంట్ ఉన్నాయి. ఇందులో ఈవెన్ నెంబర్ ఏది? 6 ఈవెన్ నెంబర్. సో 6 లో O వస్తుంది. O పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది O కి P కి మనకి ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఓన్లీ 2 persons లివ్ బిట్వీన్ O అండ్ P. O మనకి ఇప్పుడు వచ్చేసింది. O కి P కి మధ్యలో ఓన్లీ 2 persons ఉండాలి. ఇద్దరిని విడిచిపెట్టి ఇక్కడ P ని పెట్టేసుకున్నాం. ఇంకా మిగిలిపోయింది ఎవరు? B. సో మిగిలిపోయిన 7th ఫ్లోర్ లో B ని పెట్టుకున్నాం. ఓకేనా? అర్థమైందా అందరికి? DBO MCPAN. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ 5th ఫ్లోర్? 5th ఫ్లోర్ లో ఎవరున్నారు? M. ఆన్సర్ M. ఆప్షన్ A ఆన్సర్. 5th ఫ్లోర్ లో M ఉన్నారు. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఇమీడియట్ బిలో B's ఫ్లోర్? B ఫ్లోర్ కి ఇమీడియట్ బిలో ఎవరున్నారు? B కి ఇమీడియట్ బిలో ఎవరున్నారు? O. B 7th ఫ్లోర్ లో ఉంది. దాని కింద 6th ఫ్లోర్, ఇమీడియట్ బిలో అయిన 6th ఫ్లోర్ లో O ఉన్నారు. సో ఆన్సర్ O. ఆప్షన్ C. నెక్స్ట్, which of the following statements is true about T? T కి సంబంధించి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ట్రూ అవుతుంది? ఏ ఆప్షన్ ట్రూ అవుతుంది? మోర్ దాన్ 2 persons live below P. P కింద మోర్ దాన్ 2 persons ఉన్నారా? జస్ట్ ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారు. మోర్ దాన్ 2 కాదు, ఓన్లీ 2 ఉన్నారు. సో ఫస్ట్ ది సాటిస్ఫై అవ్వడం లేదు. సో ఫస్ట్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఆబ్వియస్లీ ఆప్షన్ ఈ కూడా సాటిస్ఫై అవ్వదు. ఇంకొక 3 ఉన్నాయి. ఓన్లీ 2 persons లివ్ బిట్వీన్ B అండ్ P. B కి P కి మధ్యలో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు అంటున్నారు. ఇద్దరు ఉన్నారు, ఇక్కడ మనకి 3 ఉన్నారు. సో ఇది కూడా ఫాలో అవ్వట్లా. M lives immediate above P. P కి ఇమీడియట్ అబౌవ్ M ఉందా?
లేదు, P కి ఇమీడియట్ అబౌవ్ C ఉంది, సో ఇది కూడా రాంగ్. అయితే D అవ్వాలి, వేరే ఛాన్స్ లేదు. P lives on an odd number floor. P odd number floor లో ఉందా? ఆడ్ లోనే ఉంది కదా, సో ఆన్సర్ ఆప్షన్ D. నెక్స్ట్, 4 of the following are alike in a certain way. ఇందాకలాగే ఇక్కడ మనకి 4 ఒకే క్వాలిటీ ఉంటే 5th ది వైలేట్ అవుతుంది. DNPAM, DNPAM. ఇందులో D ఆడ్ నెంబర్ ఫ్లోర్, M ఆడ్ ఫ్లోర్, P ఆడ్ ఫ్లోర్, N ఆడ్ ఫ్లోర్. ఓన్లీ A ఒక్కటే ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉంది, సో ఆన్సర్ A, ఆప్షన్ D ఆన్సర్. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ D. నెక్స్ట్, A lives on which of the following floor? ఏ ఫ్లోర్ లో ఉన్నది? ఏ ఫ్లోర్ లో ఉంది? సెకండ్ ఫ్లోర్ లో ఉంది, సో ఆన్సర్ ఆప్షన్ C, సెకండ్ ఫ్లోర్. నెక్స్ట్, అయిపోయింది. ఇది ఇంకో పజిల్ చేయండి. ఇది వస్తున్నాయి కదా పజిల్స్ చేయడం. ఎవరికైనా ఇబ్బంది పడుతున్నారా? ఏ పాయింట్ తీసుకోవాలి, ఎలా వేసుకోవాలి అని ఇబ్బంది పడితే, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి. లేదు అంటే ఆన్సర్ చేసేసి ఆన్సర్ చెప్పేయండి. సెవెన్ పర్సన్స్ ఉన్నారు, ఆన్ 7th ఫ్లోర్ బిల్డింగ్ లో ఉన్నారు. సో 7 పర్సన్స్ ని మనం ఇలా వేసుకుంటే 1 2 3 4 5 6 7 ఫ్లోర్స్ ని వేసేసుకున్నాం. క్లూస్ మనకి ఇక్కడ నుంచి ఇచ్చారు. O lives above Q. Q కి పైన O ఉండాలి. There are 3 floors between L and M. L కి M కి మధ్యలో 3 floors ఉండాలి. M ఏమో L కింద ఉండాలి. సో L కింద M ఉండాలి, మధ్యలో 3 floors ఉండాలి. P does not live at even numbered floor. P ఏమో odd number floor లో ఉండాలి. K lives below O and above Q. అంటే O కి Q కి మధ్యలో K ఉండాలి. L lives immediate below N. N కి immediate below N, L ఉండాలి. Q lives on an floor 3. థర్డ్ ఫ్లోర్ లో Q ఉండాలి. సో థర్డ్ ఫ్లోర్ లో Q పెట్టుకుంటాం. Q పైన O ఉండాలి, ఓకే. కానీ ఎక్కడ O ఉండాలి తెలీదు. Q పైన ఏదో ఒక ఫ్లోర్ లో ఓని పెట్టుకోవాలి. సో ఓని పెట్టుకోవడానికి మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ Q పైన ఓని పెట్టుకోవడానికి 4 ఉన్నాయి. Q పైన మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 4 ప్లేసెస్ లో ఎక్కడో ఒక దగ్గర Q వస్తుంది, కానీ Q కి O కి మధ్యలో K ఉండాలి. అంటే ఇమీడియట్ అబౌవ్ రాదు. ఇమీడియట్ అబౌవ్ వస్తే K పెట్టడానికి ఛాన్స్ లేదు కదా, సో ఇమీడియట్ అబౌవ్ రాదు. అయితే O ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి, లేకపోతే టాప్ ఫ్లోర్ లో 7th ఫ్లోర్ లో ఉండాలి. ఇవి 3 పాసిబిలిటీస్ ఓని ప్లేస్ చేసుకోవడానికి. ఓకేనా? ఓకే, బానే ఉంది. Q ఎక్కడ పెట్టాలి? O కి Q కి మధ్యలో పెట్టాలి, అంతేనా? మధ్యలో అంటే మధ్యలో కాదు, K వచ్చేసి O కింద ఉండాలి, Q కి పైన ఉండాలి, అంతే. సో రిమైనింగ్ 2 పాసిబిలిటీస్ లో Q ని ఎక్కడ పెట్టుకోవాలో కరెక్ట్ గా తెలియదు. ఇది చూడండి, N కింద L ఉండాలి, L కి M కి మధ్యలో ముగ్గురు ఉండాలి. N కింద L ఉండాలి, ఇది పక్కా కాంబినేషన్. N కింద L వచ్చేలాగా మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉంది? N కింద L వచ్చేలాగా ఇక్కడ N పెట్టుకొని ఇక్కడ L పెట్టుకోవచ్చు, ఇక్కడ ముగ్గురిని విడిచిపెట్టి ఇక్కడ M పెట్టుకోవచ్చు, ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ N పెట్టుకొని ఇక్కడ L పెట్టుకోవచ్చు, ముగ్గురిని విడిచిపెట్టి ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ M పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో M పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇటువైపు చూసుకుంటే L ని M ని పెట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ N ఇక్కడ L పెట్టుకొని ముగ్గురిని విడిచిపెట్టి M పెట్టడానికి ఛాన్స్ ఉందా ఈ పాసిబిలిటీలో? లేదు. ఇక్కడ N L పెట్టుకుంటే N కి M కి మధ్యలో ముగ్గురు ఉండాలి కదా, ఇక్కడ ముగ్గురిని విడిచిపెట్టేస్తే ఇంకేం లేదు కింద. సో ఈ పాసిబిలిటీ రాంగ్.
ఈ 2 పాసిబిలిటీస్ లో ఆన్సర్ వస్తుంది. ఇంకేముంది, పి డస్ నాట్ లివ్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. పి ఏమో ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండకూడదు అంటే అర్థం ఏంటి? సారీ, పి డస్ నాట్ లివ్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో పి ఉండకూడదు అంటే అర్థం ఏంటి? పి ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి. ఇక్కడ మనకి మిగిలిపోయిన ప్లేసెస్ ఇది ఒక్కటే కదా, ఇక్కడ పి, ఇక్కడ పి వస్తుంది, ఇది కే. చూడండి ఇక్కడ మనకి పి ఏమో ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, ఇక్కడేమో 1 లో ఉంది ఆడ్ నెంబర్ ఫ్లోరే, ఇక్కడ 2 లో ఉంది. 2 ఆడ్ నెంబర్ కాదు కదా, ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ లో ఉండకూడదు, సారీ ఈవెన్ నెంబర్ లో ఉండకూడదు కాబట్టి ఆడ్ నెంబర్ లో ఉన్నది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ పి వచ్చింది, ఇక్కడ క్యూ వేసుకున్నాం, ఇక్కడ ఎల్ పైన ఎన్. ఇంకేం వచ్చాయి మర్చిపోయాను, చెప్పండి. క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఏమొచ్చాయి ఆర్డర్ చెప్పండి ఒకసారి. ఎన్ఎల్ఓ కేక్యూఎంపియా. ఓకే ఓకే సరిపోయింది. ఇలానే వచ్చింది కదా అందరికి. దెన్ వెరీ గుడ్. క్వశ్చన్స్. హూ లివ్స్ ఆన్ 7th ఫ్లోర్? 7th ఫ్లోర్ లో ఎవరున్నారు? ఎన్ ఉన్నారు. సో ఎన్, ఆప్షన్ సి ఆన్సర్ ఎన్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్? 4th ఫ్లోర్ లో ఎవరున్నారు? 4th ఫ్లోర్ లో ఉన్నది కే, ఆప్షన్ ఏ ఆన్సర్ కే. నెక్స్ట్, 4 ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్ టు ఏ గ్రూప్. మళ్ళీ సేమ్, ఇందులో 4 ఒకే క్వాలిటీకి రిలేట్ అవుతాయి, ఒకటి వైలేట్ అవుతుంది. ఏమున్నాయి? ఎన్క్యూపిఓకే, ఎన్క్యూపిఓకే. ఎన్ వచ్చేసి 7th ఫ్లోర్, ఓ వచ్చేసి 5th ఫ్లోర్ అంటే ఆడ్. కే ఏమో ఈవెన్ లో ఉంది, క్యూ ఆడ్ లో ఉంది, పి ఆడ్ లో ఉంది, కే ఒక్కటే ఈవెన్ లో ఉంది. సో ఆన్సర్ కే, ఆప్షన్ ఈ. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఇమీడియట్ బిలో పి? పి కి ఇమీడియట్ బిలో ఎవరున్నారు? ఇమీడియట్ పి ఉన్నదే 1st ఫ్లోర్ లో, ఇంకా పి కింద ఫ్లోర్స్ ఏమున్నాయి? ఏం లేవు. సో ఆన్సర్ నన్ ఆర్ నో వన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నన్ను ఉంటే నన్ను పెడతారు, ఆర్ నో వన్ అని పెడతారు. ఇది 0 కాదు, ఓ. కింద ఎవరు లేరు కదా, ఇది 0 అని ఓవర్ లుక్ లో పెట్టే అవకాశాలు ఉంటాయి. మన టైం బాగోపోతే అలానే పెడతాం, అది ఓ అది. నెక్స్ట్, నన్ ఆఫ్ దీస్ కూడా పెట్టకూడదు, ఎందుకంటే నన్ ఆఫ్ దీస్ అంటే అర్థం ఏంటి? పైవేవి కాదు అని అర్థం. సో పైన నో వన్ అని ఉంది కదా, నో వన్ ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ అని ఎక్కడ యూజ్ చేయాలో చూసుకోండి. ఆన్సర్ నో వన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ ఎల్ అండ్ క్యూ? ఎల్ కి క్యూ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 2 పర్సన్స్ ఉన్నారు. సో అగైన్ ఆప్షన్ ఈ, 2 పర్సన్స్. అంతే, ఆ పజిల్ అయిపోయింది. కొంచెం పెద్దగా ఉంది కదా, చెయ్యండి ఇది. యాక్చువల్లీ ఈ పజిల్ మీకు ఒకసారి ఒక మాక్ లో ఇచ్చారు. దీని మీద డౌట్ తో మీ బ్యాచ్ లోనే ఒక పర్సన్ నన్ను అడిగారు, చాలా సార్లు అడిగారు. స్టార్టింగ్ లో నేను మీకు లీనియర్ పజిల్స్ చెప్తున్నప్పుడు ఈ క్వశ్చన్ నన్ను అడిగారు. ఆ తర్వాత ఇది చెప్పడానికి ఛాన్స్ దొరకలే, ఎలాగో ఈ రోజు ఈ టాపికే కదా అని చెప్పి ఈ క్వశ్చన్ పెట్టా. సో ఆ క్వశ్చన్ నాకు ఎవరు అడిగారో అని గుర్తులేదు, కానీ క్వశ్చన్ గుర్తుంది. ఎవరు అడిగారో వాళ్ళు చూసుకోండి, ఓకేనా? ట్రై చేయండి. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 7 పర్సన్స్ ఉన్నారు. జేకే, ఎల్ఎంఎన్, ఓ అండ్ పి ఆర్ లివింగ్ ఇన్ 7th ఫ్లోర్ బిల్డింగ్. 7th ఫ్లోర్ బిల్డింగ్ లో ఉన్నారు 7 పర్సన్స్. అయితే వాళ్ళు డిఫరెంట్ మంత్స్ లో పుట్టారు.
పుట్టారు, ఒకే ఇయర్ లో డిఫరెంట్ మంత్స్ లో పుట్టారు. ఏంటి ఆ మంత్స్? ఫస్ట్ ఆ మంత్స్ మనం రాసుకున్నాం. ఆగస్ట్, అక్టోబర్, సెప్టెంబర్, ఏప్రిల్, జూన్, ఫిబ్రవరి, జూన్, ఫెబ్. ఫస్ట్ ఫెబే కదా, ఫెబ్ తర్వాత ఏమొస్తుంది? ఏప్రిల్. ఏప్రిల్ తర్వాత జూన్. ఓకే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఇవి వాడిచ్చిన మంత్స్ తాలూకా ఆర్డర్ లో రాసుకున్నాం. అయితే టోటల్ 7 మెంబర్స్ కదా, 7 ఫ్లోర్ వేసుకుందాం. 1 2 3 4 5 6 7. 7 ఫ్లోర్స్ వేసుకున్నాం. ఇచ్చిన మంత్స్ అని రాసుకున్నాం. ఇప్పుడు క్లూస్ చూద్దాం. ఎల్ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ బిలో 4th ఫ్లోర్. 4th ఫ్లోర్ కంటే కింద బిలో ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఎల్ ఉండాలి. 4 కంటే కింద ఉన్నవి మనకి 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ 3 ఫ్లోర్స్ లో ఆడ్ నెంబర్స్ ఏంటి? 1 and 3. సో ఈ రెండిట్లో ఎక్కడొక దగ్గర ఎల్ ఉంటుంది. ఇక్కడ నేను 3rd ఫ్లోర్ లో ఎల్ ని పెట్టుకున్నా, ఇక్కడ 1st ఫ్లోర్ లో ఎల్ ని పెట్టుకున్నా. ఓకేనా? సో ఎల్ ని పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏముంది? ద పర్సన్ హూ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్ వాజ్ బోర్న్ ఇన్ జూన్. 4th ఫ్లోర్ లో ఉన్న పర్సన్ ఏమో జూన్ లో పుట్టారంట. జూన్ రాసుకున్నాం. నెక్స్ట్, అండ్ ఎల్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ఆగస్ట్ అండ్ ఫెబ్. ఎల్ ఏమో ఆగస్ట్ కాదు, ఫెబ్ కాదు. సో ఇక్కడ మనం ఆగస్ట్ లో ఎల్ రాదు, ఫెబ్ లో కూడా ఎల్ రాదు. ఆగస్ట్ దగ్గర ఫెబ్ దగ్గర ఇలా పెట్టుకుంటే గుర్తుంటుంది ఇక్కడ ఎల్ రాదు అని. ఓకేనా? తర్వాత there are only one person living between P and the one who was born in June. జూన్ లో పుట్టిన పర్సన్ కి P కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. కంటిన్యూ